హాయ్ హలో నేను మీ రాజేశ్వరి ముంబైలో అంతే ఛానల్లో ఈరోజు సింపుల్గా చికెన్ వేసి చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నామండి. మిత్రులారా, అందరూ బాగున్నారా? ఇదిగోండి గిన్నె పెట్టండి, అందులోనేమో నూనె పోయండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ గరం మసాలా గరం మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ కొంచెం కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా కూడా వేసేయండి. తర్వాత అన్నీ వేగిన తర్వాత చికెన్ అంతా కూడా శుభ్రంగా కారము ఉప్పు పసుపు వేసి ఒక ప్యాకెట్, కొంచెం ఫుల్ కాదు ఇంచుమించుగా రమరమగా పిండేసి దాన్ని అంతా ఒక బద్ద నిమ్మకాయ కూడా పిండండి, ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి. అంతా వేసి కలిపెట్టి సిమ్లో హైలో పెట్టి అక్కడ మీరు ఉడికించండి. ఈ లోపల 1 కేజీ బియ్యం కడిగి ఒక అరగంట సేపు పక్కన నానబెట్టండి. మిత్రులారా, అందరూ బాగున్నారా? మధ్యలో నిమ్మకాయ ఒకటి పిండండి, ఎందుకంటే ముందు కూరలోకి పిండారు కదా, ఇప్పుడు నీళ్ళల్లో పిండితే బియ్యం అదే బిర్యానీ చక్కగా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇదిగోండి బియ్యం కడిగి పెట్టాను చూడండి మిత్రులారా. ఆ కడిగి పెట్టిన బియ్యాన్ని ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా ఆ మసులు వస్తుంది కదా, చికెన్ ఉడికిపోయిన తర్వాత వాటరు మరుగుతూ ఉన్నప్పుడు వేసేసి గరిటతో కలబెట్టకండి, నెమ్మదిగా కొంచెం ఈజీగా. నేను సోనా మసూరి బియ్యం తీసుకున్నాను, నాకు అందుబాటులో అయ్యే ఉన్నాయి కాబట్టి. తర్వాత ఒక గిన్నెతో నీళ్లు పొయ్యి మీద పెట్టి వెయిట్ చూసుకోండి. అది మధ్యలో ఒక్కసారి తీసి కలబెట్టి మళ్ళీ మూత పెట్టేయండి. ఇంకేంటి మిత్రులారా, నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్సుమంజలు మరొకసారి తెలియజేసుకుంటూ, బాస్మతి బియ్యంతో చేసుకోవచ్చు, సోనా మసూరి చిట్టి ముత్యాలు ఏదైనా చేసుకోవచ్చు. 1కి 1.5 లేక 2 వరకు నీళ్ళు పోసుకోవచ్చు మిత్రులారా. అంతేకాదు, ఇగో చూడండి ఫటాఫట్గా ఎంత త్వరగా అయిపోయిందో.